హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైంట్ అప్డేట్స్. బీటెక్ సంబంధించి 3-1, 3-2, 4-1 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ వాళ్ళకి మీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి సంబంధించిన చిన్న అప్డేట్. అలాగే సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఎలిజిబుల్, రెగ్యులర్ వాళ్ళకి కూడా ఈ సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్కి సంబంధం ఉందా అనే దానిపైన క్లారిటీస్ ఇస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం బీటెక్ 3-1, 3-2, 4-1 గురించి మాట్లాడదాం. రీసెంట్గా అంటే నైట్ కూడా 4 మెసేజెస్ వచ్చాయి. 3-2 టైం టేబుల్ ఇంకా రాలేదు, పోస్ట్ చేయండి ఎప్పుడు వస్తుంది అని. 3-2 టైం టేబుల్ ఎప్పుడో వచ్చింది, 1 వీక్ బ్యాకే వచ్చింది, ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను. అండ్ నాకు తెలిసి ఇంకా మీకు టైం కూడా దగ్గరకు వస్తుంది ఎగ్జామ్స్కి, అందరూ ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా టైం టేబుల్ రాలేదని చెప్పి చాలామంది చూస్తున్నారు. అందుకని చెప్పి క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఈ వీడియో మామూలుగా అయితే సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్ మీద చేద్దాం అనుకున్నా, సో అది కూడా క్లారిటీ ఇద్దామని చెప్పి కొంచెం గుర్తు చేద్దామని చెప్పి ఈ వీడియోలో కొద్దిగా ఈ కంటెంట్ చెప్పడం జరిగింది. 3-1, 3-2, 4-1 R20 నుంచి R15 రెగ్యులేషన్, R19 అన్నిటికి రెగ్యులర్తో పాటు సప్లిమెంటరీ. రెగ్యులర్ ఇక్కడ వచ్చేది 3-2 మాత్రమే. 3-1, 3-2లో R19, R15 సప్లీ, 4-1లో R20, R19, R15 సప్లిమెంటరీ వాళ్ళకి అన్నిటికి టైం టేబుల్ రిలీజ్ అయింది. దీంతో మొత్తం బీటెక్ ఎగ్జామ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఈ సెమిస్టర్వి, ఇప్పుడువి. నెక్స్ట్ ఇంకా నవంబర్, డిసెంబర్ ఆ టైంలో ఇంకా మళ్ళీ మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అంతకు మధ్యలో చెప్తే ఇంకెప్పుడు నోటిఫికేషన్ రాదు. సో టైం టేబుల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ అనేది ఇది ప్రతిసారి మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ చేసిన ప్రతిసారి సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్ టైం టేబుల్ కూడా రిలీజ్ చేస్తుంది యూనివర్సిటీ. ఇది రిలీజ్ చేసిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఇది ఎవరికి ఏంటి అని. ఇది వచ్చేటప్పటికి కేవలం ఎవరైతే ట్రాన్స్ఫర్ అయి ఉంటారో వాళ్ళకి, అట్ ద సేమ్ టైం రీఅడ్మిట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ టైం టేబుల్. రెగ్యులర్ వాళ్ళకి దీనికి సంబంధం లేదు. ఎవరైతే ట్రాన్స్ఫర్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి, రీఅడ్మిట్ అంటే ఒక రెగ్యులేషన్ నుంచి ఇంకో రెగ్యులేషన్కి వచ్చి ఉంటారు వాళ్ళకి. అంటే ఇప్పుడు ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ రీసెంట్గా అయిన రెగ్యులేషన్ R19 2023 అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి R20 రెగ్యులేషన్ 2024లో పాస్ అయ్యారు. R19లో అటెండెన్స్ వల్ల లేకపోతే క్రెడిట్స్ వల్ల ఏదో సంథింగ్ అతని బిహేవియర్ ఏదో అతన్ని డీటైన్ చేశారు. సో డీటైన్ అయినప్పుడు ఆ రెగ్యులేషన్ నుంచి మీ రెగ్యులేషన్కి వచ్చి జాయిన్ అవుతారు. మీ రెగ్యులేషన్లో ఉన్న సబ్జెక్ట్ వేరుంటుంది, అంటే కొన్ని ఓపెన్ ఎలెక్టివ్స్ కింద సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటుంటారు. సో ఆ సబ్జెక్ట్ వేరుంటుంది, వాళ్ళ రెగ్యులేషన్లో ఉన్న సబ్జెక్ట్ వేరుంటుంది. సో అందుకని సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్ అని ఎందుకు మెన్షన్ చేస్తారంటే, మీ ఉన్న రెగ్యులేషన్లో ఆ సబ్జెక్ట్ ప్లేస్లో మేము ఈ సబ్జెక్ట్ ఉంది మీకు ఈ సెమిస్టర్లో అని చెప్పి యూనివర్సిటీ క్లారిటీగా మనకి ఈ సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే, ఆ రెగ్యులేషన్ నుంచి రెగ్యులేషన్ వచ్చిన వాళ్ళకి కొంచెం క్లారిటీ అవ్వడానికి. వీళ్ళు ఆల్రెడీ సెమిస్టర్ మొత్తం చదువుంటారు, కానీ టైం టేబుల్ మాత్రం ఈ విధంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప దీనికి రెగ్యులర్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ అనేది. ఎవరికైనా ఈ సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ మీద డౌట్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా క్లారిటీ అవుతుంది. అండ్ అంటే ఈ పోస్ట్ చేసిన ప్రతిసారి దీని గురించి అడుగుతున్నారు, కొంచెం క్లారిటీ ఇవ్వమని చెప్పి, అందుకని ఇది అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇదనమాట. అండ్ 3-1, 3-2, 4-1 వాళ్ళు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో ఎగ్జామ్స్ బాగా రాయండి, హోప్. అండ్ ఖచ్చితంగా సప్లీ రాసే వాళ్ళు పాస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. సో పేపర్ ఎలా వచ్చినా మనం పాస్ అవ్వాలి అనే ఒక మైండ్ సెట్తో అయితే వెళ్ళండి. ప్రతి ఒక్కరు వెళ్తారు అనుకోండి, కానీ అక్కడ వచ్చే పేపర్ని మనం ఏం చేయలేం. సో ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి, ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జైంట్ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జైంట్ అప్డేట్స్.